కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కూడా గాంధీ గాడ్సే పార్టీలుగా గాడ్సే మధ్య ఉన్నటువంటి ఒక యుద్ధ వాతావరణం లాగా ఈ దేశం లోపల రెండు పార్టీలు కొట్లాడుతున్నాయి. దానికంతటి కారణం నీట్ యూజీ పేపర్ యొక్క లీక్ విషయం లోపల ఈ దేశంలో ఉన్నటువంటి యువత కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల పార్లమెంటును ముట్టడించడం. ఆ వేడి అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని బాగా వేడిగా తాకింది. ఈ వేడిని చల్లార్చాలి. ఎన్ఎస్యుఐ కానీ ఏబీవీపీ అనేటువంటి విద్యార్థి సంఘాలు అనేటువంటి నష్టపోతామనేటువంటి ఉద్దేశం చేత విద్యార్థుల యొక్క చూపును మరల్చడం కోసం ఒక రాజకీయ ఎత్తుగడ్డగా ఈ గాంధీ గాడ్సేటువంటి సిద్ధాంతం చేత ఇప్పుడు రెండు పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీద ప్రతిదాడులు అనేటువంటివి చేసుకుంటున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే గడిచినటువంటి 2004 నుండి ఇప్పటి వరకు కూడా 135కు పైగా పేపర్ లీక్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినాయి, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేపర్ లీక్ అయినాయి. ఈ రెండు పార్టీలు కూడా బాధ్యత వహిస్తూ పేపర్ లీక్ సంబంధించినటువంటి అంశంలో ఈ రెండు పార్టీలు ధోరణి ఒకటే. అయితే ఇక్కడ ఇవి గాంధీ గాడ్సే సిద్ధాంతాలకు సంబంధించినటువంటి పార్టీలు కాదు, ఇది రౌడీ గుండాలకు సంబంధించినటువంటి పార్టీలు అనేటువంటి స్పష్టంగా వారి మధ్య ఉన్నటువంటి తగాదాలే కనిపిస్తున్నాయి. రెండు పార్టీలు కూడా ఈ దేశాన్ని చాలా సంవత్సరాలు పరిపాలిస్తున్నారు. కానీ మరి గాంధీ సిద్ధాంతాల పేరు చేత కాంగ్రెస్ పార్టీ, గాడ్సే సిద్ధాంతాల పేరు చేత బీజేపీ పార్టీ పాటిస్తుంది. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి సిద్ధాంతాలు అనేటువంటివి లేవు. ప్రజల నెత్తిన బలవంతంగా పెట్టుబడిదారు విధానాలను, హిందుత్వ విధానాలను అమలు చేస్తున్నారు. కానీ ప్రజా ఉపయోగపడేటువంటి సిద్ధాంతాలు అనేటువంటివి ఈ రెండు పార్టీల మధ్య లేవు. ఈ రెండు పార్టీలు కూడా రౌడీ గుండాల చేత నిండినటువంటి పార్టీలు కాబట్టే ఈ దాడులు ప్రతిదాడుల వల్లనే ఈ దేశం మొత్తం కూడా అట్టుడికిపోతుంది. దీనికి అంతటికి కారణం రౌడీజం చేసేటువంటి పార్టీలుగా ఈ దేశాన్ని భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు ఈ రెండు పార్టీల ఆధ్వర్యాల లోపలనే చాలా మటుకు విద్యార్థులు పేపర్ లీక్ అంశం చేత చనిపోవడం అనేటువంటి జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటి జరిగింది. విద్యార్థుల యొక్క జీవితాలు అనేటువంటివి నాశనమైనవి. దాదాపుగా ఈ దేశం లోపల కోట్ల మంది విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం చేసి పేపర్ లీక్ చేసి కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకుల యొక్క పిల్లలు భవిష్యత్తు కోసం వారు నిర్మించుకునేటువంటి ఒక జీవన విధానం కోసం మాత్రమే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటువంటి ఉపయోగపడినాయి తప్ప అసలైనటువంటి కాంపిటీషన్ అనేటువంటిది లేదు. ఈ దేశం లోపల జరిగేటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పేపర్స్ మొత్తం కూడా రాజకీయ నాయకులు, కార్పొరేట్ సంస్థల యొక్క అనుసంధానాల చేత, కోచింగ్ సెంటర్ల యొక్క అనుసంధానాల చేతనే నడుస్తాయి. దీంట్లో చిత్తశుద్ధి లేదు. ఈ దేశం లోపల విద్యార్థులకు సరైనటువంటి న్యాయం జరుగుతుంది అనేటువంటిది అవాస్తవం. ఈ పార్టీల యొక్క ధోరణి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, పార్టీ లోపల యొక్క కొట్లాటలు, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఆఫీసును ముట్టడించడం, బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని ముట్టడించడం కాదు, ప్రతిదాడులు చేసుకోవడం అనేటువంటిది దేనికి నిదర్శనం అంటే రౌడీ గూండాల చేత నిండినటువంటి పార్టీలుగా చెప్పుకునేటువంటి పార్టీలు ఇప్పుడు స్పష్టంగా మనకి దేశం లోపల జరిగేటువంటి ఈ యుద్ధ వాతావరణమే దానికి స్పష్టంగా భావించవచ్చు. కాబట్టి ఇకనైనా ప్రజలు మీరు యొక్క దృష్టిని మరల్చడం కోసమే రాజకీయ తంతు కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ, పార్లమెంటును ముట్టడించడం, వారి మీద లాఠీ చార్జ్, ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడల్లో ఒక భాగము. కానీ అసలైనటువంటి దోషులను పక్కకు పెట్టి ఎవరైతే తప్పులు చేసిందో ఆ తప్పు చేసినటువంటి ద్రోహుల మీద దర్యాప్తు చేయడం కానీ, వారిని పట్టుకోవడం కానీ, వాళ్ళని శిక్షించడం అనేటువంటిది జరగట్లేదు. నీటి ఎగ్జామ్ కూడా రద్దు చేయడం అనేటువంటి విషయం మీద వారు ఎలాంటి స్పష్టత అనేటువంటిది ఇవ్వట్లేదు. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తామనేటువంటి చెప్పడంలో కూడా మరి పార్టీలకు చిత్తశుద్ధి లేదు. పార్లమెంట్ లోపల కూడా ఈ రెండు పార్టీలు కొట్లాడమే తప్ప, సభలు వాయిదా పడడమే తప్ప మరి ఈ నీటి ఎగ్జామ్ యూజీ పేపర్ మీదనే కాకుండా ఇతరత్ర పేపర్ల యొక్క లీక్ అంశం మీద ఎప్పుడు చర్చించినటువంటి అంశాలు లేవు, చర్చించిన దాఖలాలు లేవు. దేశం మొత్తం కూడా వర్షాలు పడక, ఎల్నినో వర్షాభావం చేత రైతాంగం మొత్తం కూడా సన్నగిల్లి పంటలు వేయక
ఆందోళనకరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళ యొక్క కొట్లాటలు చూస్తుంటే వీళ్ళ యొక్క ప్రభుత్వాలు ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలించినట్టు అర్థమవుతున్నాయి. రైతాంగం కానీ విద్యార్థి లోకం వీళ్ళ యొక్క చేసేటువంటి డ్రామాలను కుట్రలను స్పష్టంగా అర్థం చేసుకోండి. వీళ్ళ వీధికి తిరుగుబాటు చేయండి. విద్యార్థి సంఘాలు రైతులు మొత్తం కూడా ఈ కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని ఈ దేశం నుండి ఎలెస్తేనే ఈ దేశానికి న్యాయం జరిగితే తప్ప మరొకటి కాదు. వీళ్ళ యొక్క డ్రామాలే దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించిన సమస్యల మీద కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పేపర్ లీక్ అంశాల మీద ఎప్పుడు కూడా పార్లమెంట్ లోపల చర్చను పెట్టింది లేదు, చర్చించింది లేదు. కానీ ఒకరి మీద ఒకరు దూషించుకొని కొట్లాడి సభలు వాయిదా వేయడానికే కాలయాపన కానీ ఎలాంటి కమిటీలు అనేటువంటి వేయట్లేదు. మరి కరువుకు సంబంధించినటువంటి దేశం మొత్తం కూడా కరువుతో అల్లాడుతుంది. కరువుకు సంబంధించినటువంటి మరి కమిటీలు అనేటువంటివి లేవు. రైతాంగాన్ని ఆదుకునేటువంటి ధ్యాస అనేటువంటిది అసలు ఊసే లేదు ప్రభుత్వాలకు. కాబట్టి రెండు పార్టీలకు సంబంధించినటువంటి నిజాయితీ ఏదో ఇప్పుడే బయటపడింది. ఈ రెండు రౌడీ గుండాల చింత నిన్నటువంటి పార్టీలు కాబట్టి ఈ రెండు పార్టీలను సంఘం నుంచి బహిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం.